మొదటగా సగ్గుబియ్యం క్యారెట్ పాయసం తయారు చేయడానికి బాదం పప్పుని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బాగా కడిగినటువంటి పావు కిలో క్యారెట్ని పీల్ రిమూవ్ చేయాలి. ఈ ఎండ్స్ని కట్ చేసుకున్న తర్వాత పెద్ద రంధ్రాలు ఉన్న వాటితో దీన్ని మనం తురుముగా తయారు చేసుకోవాలి. ఈ క్యారెట్స్ని ఇలా వస్తుంది. ఇలా మనం క్యారెట్ తురుముని తయారు చేసుకోవాలి. 200 గ్రామ్స్ షుగర్ తీసుకోండి. టూ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని జీడిపప్పు బాదం పప్పుని ఫస్ట్ రోస్ట్ చేద్దాం. ఇలా కొద్ది టైం రోస్ట్ అయిన తర్వాత కిస్మిస్ యాడ్ చేద్దాం. తర్వాత ఈ గీలోకి క్యారెట్ తురుమునేసి 2 మినిట్స్ వేయించాలి. 2 మినిట్స్ వేయించాలి. 1 అవర్ నానబెట్టుకున్నటువంటి 50 గ్రామ్స్ సగ్గుబియ్యం. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని 100 ml వాటర్తో 60% బాయిల్ అయ్యే విధంగా బాయిల్ చేద్దాం. సగ్గుబియ్యం బాయిల్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో మనం స్టిర్ చేస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పడుతుంది. సో ఈ 50 గ్రామ్స్ సగ్గుబియ్యం, పావు కిలో ఆ 200 క్యారెట్స్ గాను నేను దాదాపు 30 లీటర్ మిల్క్ తీసుకోవడం, చిక్కటి మిల్క్ తీసుకోవడం జరిగింది. అలాగే 200 గ్రామ్స్ పావు కిలో షుగర్ తీసుకోవడం కూడా జరిగింది. సగ్గుబియ్యం ఇలా 60% బాయిల్ అయిన తర్వాత ఒక 30 లీటర్ చిక్కటి మిల్క్ యాడ్ చేశాను. 30 లీటర్ చిక్కటి మిల్క్ అంటే 750 ml ఆఫ్ మిల్క్. ఇలా పాలు పొంగొచ్చిన తర్వాత క్యారెట్ని యాడ్ చేద్దాం. వేయించినటువంటి క్యారెట్ని యాడ్ చేద్దాం.